రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలో దారి దోపిడీకి పాల్పడ్డ ఘటనలో 7గురిని అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నా. నాగార్జున, శంకర్పల్లి దోపిడీ కేసు దర్యాప్తులో పురోగతిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి వద్ద సంచలనం సృష్టించినటువంటి ఒక దారి దోపిడీ కేసు 40 లక్షల ఉన్నటువంటి బ్యాగ్ తోటి పరారైన 9 దుండగులు వాళ్ళ కారు బోల్తాపడ్డం, ఈ ఘటనలో వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయిన వ్యవహారంపై పోలీసులు వెంటనే టీమ్స్ ఫామ్ చేసి గంటల వ్యవధిలోనే మొత్తం 7 నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అయితే నిన్న జరిగినటువంటి ఘటన విషయం అంటే ఘటకేశ్వరకు చెందినటువంటి ఒక స్టీల్ వ్యాపారి, అతని పేరు రాకేష్ అగర్వాల్. అతను స్టీల్ వ్యాపారానికి సంబంధించినటువంటి డబ్బు వికారాబాద్ లో 40 లక్షలు రావాల్సి ఉంది. అక్కడికి అతనికి డ్రైవర్ మధుని, అతనితో పాటు ఇంకొక సాయిబాబా అనేటువంటి మరో వ్యక్తిని ఇద్దరిని కారు ఇచ్చి వికారాబాద్ పంపించాడు. వికారాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఈ కొత్తపల్లి సమీపంలోకి రాగానే ఒక వెనక నుంచి వచ్చినటువంటి ఒక షిఫ్ట్ కారు వాళ్ళు ఢీకొట్టడం, తర్వాత వాళ్ళ కళ్ళలో కారం కొట్టి డమ్మీ పిస్టల్ తోటి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40 లక్షల రూపాయల బ్యాగ్ ని తీసుకొని పరారయ్యారు. పరారైనటువంటి క్రమంలో నిందితులు వెళ్తున్నటువంటి కారు బోల్తాపడిన తర్వాత వాళ్ళు కారులోంచి బయటపడి అక్కడ డబ్బులు ఉన్న బ్యాగులన్నింటినీ కూడా తీసుకున్నటువంటి క్రమంలో ఒక 8 లక్షల పైగా నగదు అక్కడ మిగిలిపోయింది. వీళ్ళంతా కూడా రోడ్డు మార్గంలో నడుచుకుంటూ కొంతమంది ఆ బైక్లకి, ఆటోలకి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరినటువంటి పోలీసులు ఈ ఇటువైపు వెళ్ళినట్టు కారు నెంబర్ ఆధారంగా వాళ్ళు ఎటువైపు వెళ్లారు అనే ఆధారాలు చెక్ చేశారు. తర్వాత కారు జడ్చర్లకు చెందినటువంటి ఒక వ్యక్తిగా గుర్తించారు. అతన్ని అదుపులో తీసుకోగా మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. ఇప్పుడు ఆ రాకేష్ అగర్వాల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మధు, అతనే ఈ కీలక సూత్రధారి. డబ్బు కోసం నేను వెళ్తున్నాను, మమ్మల్ని దారి దోపిడీ చేసినట్టుగా చేసి మా దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోండి, తర్వాత మనం ఈ డబ్బునంతా పంచుకుందాం అనే వ్యవహారాన్ని ఆ మధు ఈ పక్కా ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్లాన్ లో భాగంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఆ దుండగులు పారిపోయేటువంటి క్రమంలో కారు బోల్తా పడడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. సో ప్రస్తుతం వీళ్ళందరినీ 7గురిని అంటే దోపిడీకి పాల్పడిన 9, సూత్రధారి మధు, దాంతో మరొక వ్యక్తి, అతనితో పాటుగా వీళ్ళకి కారు రెంట్కి ఇచ్చినటువంటి జడ్చర్లకు చెందినట్టు మరో వ్యక్తి, మొత్తం 7గురిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు దాదాపు సుమారు 30 లక్షలకు పైగా డబ్బులను రికవరీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ కారు, ఇతర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 1 గంటకు సైబరాబాద్ సిపి మీడియాకి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.